సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. చెప్పుకోకూడదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా ఓ పెద్ద దొంగ. మామూలు దొంగ కాదు, జనాల మతులు పోగొట్టే గజ దొంగ. పవన్ ని దొంగ అన్నామని చాలా మందికి కోపం రావచ్చు, కానీ ఆయన చేసే పనులు అలాగే ఉన్నాయి. కాకపోతే చెప్పండి, ఇంతమంది నన్ను ఎందుకు అభిమానిస్తున్నారో, వాళ్ళ కోసం నేనేం చేస్తున్నానో నాకు ఎప్పుడు అర్థం కాదు అని సందర్భం చిక్కినప్పుడల్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటారా పవన్? నిజంగా పవర్ స్టార్ ఏం చేయట్లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఏమీ చేయకపోవడం ఏంటి స్వామి, పద్ధతిగా నుంచి పెట్టి పిచ్చెక్కిస్తుంటేను. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో మార్చి 20న అని తెలియజేస్తూ ఓ పోస్టర్ బయటకు వచ్చింది. ఆ పోస్టర్ లో ఉన్న పవన్ స్టిల్ ను చూసి మహామహులకే వైబ్రేషన్ పుట్టేస్తుంది. అసలు ఆ గెటప్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఎవరికి సాధ్యం స్వామి? ఒక్క స్టిల్ తోనే ఈ రేంజ్ లో థ్రిల్ చేయడం. ఎప్పటికప్పుడు స్టైల్ అనే పదానికి కొత్త కొత్త డెఫినేషన్స్ పట్టుకొస్తూ నాకేం తెలుసు నేనేం చేస్తున్నాను అంటుంటే ఏమనాలి? ముద్దుగా దొంగ అనగా. రియల్లీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ పోస్టర్ మొత్తం ఫెంటాస్టిక్ గా ఉంది. తనదైన స్టైల్ తో పవన్ కళ్యాణ్ కిల్ చేసి పారేస్తున్నాడు. ఆ స్టిల్ లో పవన్ కళ్యాణ్ గెటప్ ఏ హైలైట్. నిజంగా ఈ గెటప్ కు సంబంధించి థాట్ ఎవరికి వచ్చిందో గానీ హార్ట్స్ ఆఫ్ పవన్ కళ్యాణే ఓన్ గా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. బ్రహ్మాండంగా ఉంది అసలు ఆ గెటప్. గబ్బర్ సింగ్ గెటప్ ని కౌబాయ్ ఫీచర్స్ ని వండర్ఫుల్ గా మిక్స్ చేశారులే. కౌబాయ్ క్యాప్, మెల్లో రెడ్ టవల్, నడుకి గన్ బెల్ట్ హోల్స్టర్ మామూలుగా లేవులే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ క్యాప్ ని పట్టుకుని పవన్ అలా అడిగేస్తున్న పోజ్ గురించి ఏం చెప్పుకోవాలి? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సూపర్ గా ఉంది గెటప్. ఆ పైన పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అలా పవన్ ని చూస్తుంటే రకరకాలుగా అనిపిస్తుంది, కుతూహలం పెరిగిపోతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ ని విత్ డైలాగ్స్ మార్చి 17th బయట పెట్టుకొస్తున్నారు. అక్కడి నుంచి అసలైన రచ్చ మొదలవుద్ది అంటున్నారు. సినిమా యూనిట్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అర్థమవుతుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈ పోస్టర్స్ చూస్తుంటేనే. అలానే దేవి నుంచి ఓ సూపర్ హిట్ ఆల్బమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన పాటల్ని తొందరగా వినేయాలని ఎక్సైట్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మార్చి 20న పాటల పండుగ ఉంది. అక్కడి నుంచి కొత్త సంబరాలు స్టార్ట్ అవుతాయి. సిద్ధంగా ఉండండి అని ఊరిస్తుంది ఫిలిం యూనిట్. ప్రస్తుతానికైతే ఈ మూవీకి సంబంధించి బయటకు వస్తున్న ప్రతి అంశం కూడా చక్కటి ఇంప్రెషన్ తీసుకుంటుంది. దేవి అందించే పాటలు కూడా అదే రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరేం జరుగుతుందో. paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Subscribe and keep watching Maruti Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.